పాఠశాల అదేవిధంగా మాజీ సర్పంచ్ స్కైలారెడ్డి గారు, అదేవిధంగా పేరు గారికి మరియు నాతోటి ఉపాధ్యాయులకి నా యొక్క స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు చేస్తున్నాను. అదేవిధంగా విద్యార్థులకు కూడా నా యొక్క శుభాకాంక్షలు, స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అయితే మనకు ఈ వేడుక జరుపుకోవడానికి మనం ప్రధానమైన కారణం 1947 ఆగస్టు 15వ తారీఖు రోజు మనం బ్రిటిష్ వారి నుంచి మనం స్వాతంత్రం పొందాం. సో దాదాపుగా బ్రిటిష్ వారు 200 సంవత్సరాల పాటు మన భారతదేశాన్ని పాలించి దాదాపుగా చాలా సంపదని దోచుకెళ్ళారు. సో దోచుకెళ్ళి వెళ్ళి మన దేశాన్ని చాలా దారుణమైన స్థితి తీసుకొచ్చారు. అలాంటి స్థితి నుంచి మనకు ముఖ్యమైన నాయకులు జాతిపిత మహాత్మా గాంధీ గారు, నెహ్రూ గారు, వీరందరూ కూడా వాళ్ళ యొక్క పోరాటంతో మనకు స్వాతంత్రం తీసుకొచ్చారు. సో ఇప్పుడు మనం తీసుకొచ్చినటువంటి స్వాతంత్రాన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మనందరి పైన ఉంది. మరి స్వాతంత్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉందండి. మన బాధ్యత ఏంటి? ఫస్ట్ ఎందుకంటే పాఠశాలలోనే జాతి నిర్మాణం మొత్తం కూడా పాఠశాల ఆవరణ జరుగుతుంది. అంటే మీ చేతిలో ఉంది. నేటి బాలలే రేపటి పౌరులు కాబట్టి ఈ దేశ భవిష్యత్తు మొత్తం కూడా మీ మీద ఉంది. సో మీ మీద అంటే మీరు చేయాల్సింది ఏంటి? ఎందుకంటే భావి భారతంలో సైనికులు కానీ, డాక్టర్లు కానీ, టీచర్లు కానీ ఏమి ఎదగాలన్నా కానీ మనం విద్యార్థిగా ఉన్నప్పుడు మన యొక్క శ్రమ కరెక్ట్ గా చేస్తే మంచి భారతాలను మనం సృష్టించగలుగుతాం. దానికోసం మీరు చేయాల్సింది ఏంటి? మీరు పాఠశాల వచ్చి మీ యొక్క బాధ్యతని కరెక్ట్ గా నిర్వహించాలి. అన్ని సబ్జెక్టులు కూడా నేర్చుకొని, ఎందుకంటే మెయిన్ గా పట్టుదల 10th క్లాస్ అన్ని సబ్జెక్టులు మనం పర్ఫెక్ట్ గా నేర్చుకుంటేనే హయ్యర్ ఎడ్యుకేషన్ మనం మంచిగా చదువుకోగలం. ఎందుకంటే మన విద్యా విధానం ఎలా ఉందంటే ఆరోహణ క్రమంలో ఉంటుంది. అంటే స్మాల్ టు బిగ్, అంటే ఫస్ట్ చిన్న క్లాస్ కొద్దిగా అంశాలు దానిపైన పెంచుకుంటూ వెళ్తారు. అంటే ఈ వీటి మీద పూర్తి అవగాహన మీరు సంపాదించుకోగలనే హైయర్ ఎడ్యుకేషన్ లో రాణించగలుగుతారు. తద్వారా మనం మంచి లైఫ్ పొందగలుగుతాం. అదేవిధంగా మన యొక్క దేశానికి మంచి సేవ చేసేటువంటి అవకాశం, మీ దేశానికి, మీ గ్రామానికి, మీ మండలానికి మంచి పేరు తీసుకురావడానికి కూడా అవకాశం ఉంది. అంటే ఎప్పుడు మీరు ఎప్పుడైతే గుర్తింపు పొందుతారో, గుర్తింపు పొందాలంటే డబ్బున్నా లేకున్నా ఎవరికైనా కానీ ఉన్న ఒకే ఒక ఆయుధం చదువే. ఆ చదువుని మీరు కరెక్ట్ గా చదువుకుంటే ఏదైనా సాధించవచ్చు. మన లైఫ్ లో సక్సెస్ మెయిన్ గా కావాల్సింది ఆ ఎడ్యుకేషన్. ఆ ఎడ్యుకేషన్ అనేది మన పాఠశాలలో ఉంటుంది. కాబట్టి మీ యొక్క కర్తవ్యాన్ని, అంటే మీ బాధ్యత ఏంటి? చదువుకోవడానికి కరెక్ట్ గా చేస్తే ఏదైనా సాధించవచ్చు. ఒక 22-23 ఇయర్స్ వరకు మనం కనుక మంచిగా ఇష్టపడి ఇష్టపడి చదవాలి. ఎందుకంటే ఏదైనా సాధించాలంటే ఇష్టపడి చేసినప్పుడు మనం ఏదైనా చేయగలుగుతాం. ఉదాహరణ మన క్రికెట్ అంటే బాగా ఇష్టం. ఇప్పుడు ఆస్ట్రేలియా కంట్రీ పోతే మార్నింగ్ 4 o'clock 9 o'clock ఆడ క్రికెట్ మ్యాచ్ చూడాలి. అంటే ఏం చేస్తాం? మనం మార్నింగ్ 4 o'clock వేసి క్రికెట్ మ్యాచ్ చూస్తాం. అంటే ఏంటి ఇక్కడ ఏంటి డిమాండ్? అంటే ఏం డామినేట్ చేస్తుంది? ఇష్టం అనేది. మీ జీవితంలో విజయం సాధించాలంటే ఇష్టం అనేది ఉండాలి. దేని మీద ఇష్టాన్ని పెంచుకుంటారో కంపల్సరీ సక్సెస్ వస్తుంది. కష్టంగా భావించవచ్చు. ఇష్టంగా భావించినప్పుడే మీ జీవితంలో సక్సెస్ వస్తుంది. ఇంకోటి, మీ జీవితంలో ఫెయిల్ అయినా సక్సెస్ అయినా కానీ అంతా మీ చేతిలో ఉంటుంది. దానికి ఒక చిన్న కథ చెప్తాను. ఉదాహరణకి ఏమిటంటే, ఒక గ్రామానికి ఒక స్వామీజీ వస్తుంది. ఈ స్వామీజీ ఏంటంటే అన్ని మంచి చెడని చెప్తాను భవిష్యత్తులో జరిగేది. అయితే ఈ స్వామీజీని ఫెయిల్ చేయాలని ఒక రాజు అనేటువంటి వ్యక్తి ఆ గ్రామానికి వచ్చి ఈ స్వామీజీ ఎట్లయినా ఆయన చెప్పేది అవాస్తవం అని చెప్పి ప్రూవ్ చేయాలని ఆయన ప్లాన్ చేస్తాడు. చేసి ఏం చేస్తాడంటే ఆ రాజు అనే వ్యక్తి ఒక చిలుకని పట్టుకొని వస్తాడు. చిలుకని ఎట్లా వెనక సైడ్ పట్టుకొని వస్తాడు స్వామీజీకి. స్వామీజీ అన్నాడు కదా, ఏం రాజు చిలుకని పట్టుకొని వచ్చావు? అరే నా పేరు తెలిసింది, నా చేతిలో ఉన్న చిలుక కూడా తెలిసింది, ఎట్లా తెలిసింది అని చెప్పేసి ఆ స్వామీజీ కరెక్టే, స్వామీజీ చిలుక నా చేతిలో ఉంది కరెక్టే, ఈ స్వామీజీ ఎట్లయినా ఫెయిల్ చేయాలని తెలుస్తుంది, చిలుక సచ్చిందా బతికిందని అనుకుంటాడు. ఎందుకు? ఒకవేళ స్వామీజీ చచ్చిందంటే వదిలిపెడతాను చేతులు, అదేవిధంగా బతికిందంటే చంపేదని ఆలోచన. అనగానే స్వామీజీ ఎప్పుడు ఒకటే మాట చెప్తాడు, నాయన ఆ చిలుక సచ్చిన బతికినా కానీ అంత నీ చేతిలో ఉంది, సచ్చిన బతికిన ఆయన అంతా నీ చేతిలో ఉంది. సో నేను చెప్పేది ఏంటంటే ఈ రంగులు మీ జీవితంలో ఎదిగినా సక్సెస్ అయినా ఫెయిల్ అయినా కానీ మీ జీవితం మొత్తం ఎవరి చేతిలో ఉంది? మీ చేతిలో ఉంది. మీరు ఏదైనా సాధించాలనుకుంటే సాధించగలుగుతారు.
పాజిటివ్ దృక్పథంతో వెళ్ళాలి. ఇది నేను చేయగలుగుతాను అనేటువంటి పాజిటివ్ దృక్పథంతో వెళ్తే లైఫ్ లో తప్పకుండా కూడా విజయాన్ని సాధిస్తారు. మీరందరూ కూడా మంచి పొజిషన్ లో ఉండాలని నేను కోరుకుంటూ ఈ అవకాశం ఉన్నటువంటి పెద్దలకి నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. శ్రీనివాస్ గారు